ఒక్క నిమిషం. అది నా పిల్లరా. దేనికి కొట్టిరి నన్ను మొన్న? అవు భయ్ ఎవరు గెలికిండి కొట్టినాం మేము. గెలుకుతాను అవును, ఒక అమ్మాయిని నువ్వు గెలకలే బాయ్. అమ్మాయి లవ్ చేస్తున్నాను బాయ్. ఎందుకు ఇప్పుడు మేము కూడా వచ్చినాం, వాళ్ళు ముగ్గురు ఉన్నాం. నేను ఏమంటున్నా కొట్లాట గురించి మాట్లాడతాను. చూసి చూసి నేను కొట్టింది చూసినాను. నేను కొట్టింది మామూలు కొట్టిరు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఇప్పుడు మన అక్కనో చెల్లెనో గెలిస్తే కొట్టవా? నువ్వు కొట్టవా? మాట్లాడతారు భయ్. ఒక పిల్లని గెలికిరంటే కొట్టారా? ఇప్పుడు చూడు భయ్, నాకు కూడా పిల్ల అంటే ఇష్టము. పిల్లంటే ఇష్టం అంటారు కదా. పిల్ల అంటే ఇష్టం అంటే ఆ పిల్లకుండా ఆ పిల్ల ఏం అజ్జేయరా మీరు? అంటే అక్కకి నువ్వు అంటే ఇష్టమా? ఎందుకు కొడుతారు భయ్ మీరు? ఇప్పుడు నేను ఒక్క నిమిషం మాట్లాడద్దు అన్న. ఒక్క నిమిషం సైలెంట్ ఉండు. అవును భయ్, తప్పైంది. ఎందుకు ఒక పిల్లని గెలుపుతున్నానే కొట్టినాం. ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా, ఎవరి దాంట్లో ఫోన్ తీరు వీడియో పెట్టుర్రి. మన ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, తప్పు మీద మాదా తెలుసుకుందాం, డైరెక్ట్ తెలుసుకుందాం. భయ నిన్ను కొట్టిరు, నేను కొట్టినా? నువ్వు కొట్టలే బ్రో. మాట్లాడుతుంటే మీరు మాట్లాడడానికి వచ్చినా కొట్లాడడానికి వచ్చిండ్రా? చేయలే అదే చెల్లెకి అక్కకి చేసి అట్లా ఉంటావా? మీ చెల్లెలు అక్కలకి చేసి అట్లా ఉంటావా మీరు? ఒక నిమిషం, నేను ఏమంటున్నా, నేను కొట్టినా? కొట్టలే. మాలు కొట్టి నేనే చెప్తున్నా కొట్టిరు. ఎందుకు కొట్టిరు? అమ్మాయి కొట్టిరు కాదు బాయ్. నేను ఏమంటున్నా, ఎందుకు కొడతాము? మాకేమన్నా దుష్మనా? నువ్వు ఎవరైనా తెలుసా? మాకు తెలియదు. ఎందుకు కొట్టిర్రు? నేను ఎందుకు ఆపినా? అరే నేను ఆపినా? నేనే నిన్ను చెట్టు మీకే దింపినా? నేనే నీకు మాట ఇచ్చినా? నేను మాట్లాడిపిస్తా పోయి నీతో, అంతే కదా? ఇప్పుడు ఏమంటావు ఈ వీడియో నిన్ను ఫస్ట్ పిలిచింది ఎవరు? ఖుషి పిలిచింది కదా. ఇప్పుడు నాకు నీకు మా వాళ్ళకి మీ వాళ్ళకి లొల్లిలు అవసరమే లేదు. నేను ఆ పిల్లని పిలుస్తా. ఆ పిల్లని పిలిచి మీకు ఇదే వీడియోలా ఇట్లా రా ఫైల్ పెట్టేద్దాం. పెడతా. తప్పు మీద మాదా తెలుస్తుంది అంతే. ఇప్పుడు ఆ రోజు ఎందుకు ఎగిరిర్రు? రేపటి రోజు మన ఇంట్లో అక్క చెల్లెల్ని కూడా నేర్పిస్తుండ అంటే బరాబర్ కొట్లాడతాం. మనం అట్లనే చెప్పింది. ఏడిపిస్తుండ అన్నట్టే మాట్లాడింది. అందుకని వచ్చిర్రు. మా వాళ్ళని పిలిచింది. ఆమెనే పిలిచిందా? నిన్ను పిలిచింది ఆమెనే, వీళ్ళని పిలిచింది కూడా ఆమెనే. దీంట్లో మా తప్పేమన్నా ఉందా? ఒక అమ్మాయి ఏడిపిస్తుందా? కొంచెం భయ్, అమ్మాయి ఏడిపిస్తుంది అంటే నువ్వే కొట్లాడవా? కొట్లాడుతావు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ అమ్మాయిని పిలిపిస్తాము, నించో పెడదాము. మనోడేంది, నేనేంది, ఎందుకైంది ఇదంతా ఆమె చెప్తుంది.
తర్వాత మీ ఇష్టం. మా తప్పు ఉంది అనుకో మేము సారీ చెప్పి వెళ్ళిపోతాం. సారీ ఎందుకు చెప్తాం? చెప్తున్నాం నేను మా తప్పు ఉంటే, మా తప్పు ఉంటే నేను చెప్తాం. ఆగు, ఆయన తప్పు ఒకటి తెలుసు కదా. ఒకసారి నేనేమంటాను మా తప్పు ఇంకో నాకు ఆ రోజు కూడా తెలుసు. ఇంకో ఎవ్వరంతా గాజులు వేసుకొని కూర్చోలే ప్రతి ఒక్కళ్ళకి. నేను ఏమంటున్నా బ్రో అదే చెప్తున్నా. మీయోడు దెబ్బలు తింటారు అంటే మీయోనికి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, మీయోళ్ళకి కూడా దోస్తులు ఉంటారు. నేను అందుకనే మొదలు ఆపిన ఆగురా బే తప్పేం లేదు అని ఆపిన. నేనేమంటున్నా ఆమె పిలిపిస్తాం. మా తప్పు వెళ్ళింది అనుకో మేము సారీ చెప్తాం. సారీ తప్పు మేము చెప్తాం సారీ. మా తప్పు మా తప్పు వెళ్ళింది అనుకో మీరు కొట్టుర్రి సరేనా? సరే మా తప్పు కాదని తెలిసింది. ఏం చేయాలి? మీ వడ్లేసి వెళ్ళిపోవాలా? వడ్లేసి వెళ్ళిపోవాలా? మీ మళ్ళా అదే ఎందుకు కొట్టినామో ఇప్పుడు నేను పిలిపించి చెప్పిస్తా. సరే దాంట్లో మా తప్పు ఉంది అనుకో మా వాళ్ళు తింటాం, మేము కూడా తింటాం. ఇప్పుడు మా తప్పు లేదంటే మీ వాడిని వడ్లేసి వెళ్ళిపోవాలా? మీరు మళ్ళీ మీ ముఖం చూడండి. ఫస్ట్ ఆమె పిలిపిస్తాం. ఒక్క నిమిషము ఇవన్నీ లొల్లిలు నాకు వద్దు. నా పర్సనల్ ఇంకో తెలిసిగా గుర్తుపడతావు కదా. వచ్చిండు మొన్న చెట్టు మీద ఎక్కినావు నీ పార్టీకి నువ్వు ఇంటికి వెళ్ళిపోయాను. నేను మనం సైడే మాట్లాడుతున్నా. ఎందుకు తెలుసా? రాత్రి అంతా ఆడనే కూర్చుండు. రాత్రి నేను చేసి చూద్దామని వస్తా అన్నా, రాత్రి చూద్దామని వస్తే అక్కడ కూర్చుండానా. నేనే దింపినా. నేను దిగంటే రాత్రి ఈమె ఫోన్ చేయమని. ఎందుకు వచ్చిందంటే మొన్న మనోళ్ళని చేసిరు. ఎందుకు వేసిరా మాట్లాడి చెప్తున్నా బ్రో ఒక్కడ నేనేమంటలేదు. తప్పు మా వాళ్ళదే ఉందా అన్న? ఈమె ఎందుకు పిలిచినా? ఏమే పిలిచి నన్ను సతాయించుడని పిలిచినావు కదా. పిలిచినావు చేయించినావు అయిపోయింది. వీళ్ళు అక్క అనుకురో చెల్లి అనుకురో నీ కోసం కొట్లాడిరు. ఇప్పుడు మనోడు వాళ్ళ దోస్తులను తీసుకొచ్చిండు. మేము చేసింది తప్పు అంటున్నాడు. అదే మేము చేసి ఖుషి కావాలంటే ఇగో నిన్ను జస్ట్ కంటెంట్ కోసం తీసుకొచ్చినాం మేము. కంటెంట్ గురించి తీసుకొచ్చారు. నాకు నేను లవ్ చేసి నాకు నచ్చావు, నేను వచ్చాను. నేను ఒకటి చెప్తా. స్టార్టింగ్ ఎప్పుడైతే కంటెంట్ అని తెచ్చినప్పుడు చూడు నీకు అమాయకంగా ఉండు. నువ్వు చూసి తెచ్చుకోవాలా, మాట్లాడి తెచ్చుకోవాలా. ఈడ కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోతే ఇంకో ఇట్లా వచ్చి నెత్తి మీద కూర్చుంటారు. ఈడ వల్ల ఇప్పుడు ఇంకో నేను మొన్న కూడా చెప్పినా నీకేమన్నా నువ్వు డైరెక్ట్ మా దోస్తులను తీసుకోపోతే వాళ్ళకి కొట్లాటైతే ఏమన్నా అయితే వాళ్ళు ఏమన్నా చేసేస్తే నీకు వస్తుంది ఆ ప్రాబ్లం రాదు. నాకు వస్తుంది అన్న. ఈరోజు ఎవరికి వచ్చింది ప్రాబ్లము? నాకే వచ్చింది. నేను అదే చెప్తున్నా. నాకు షార్ట్ చేసేది అంత వద్దు. నాకు ఈ లొల్లిలు వద్దు. నువ్వు ఏముంది షార్ట్ చేసి. మనోడేమో పిచ్చోడు అయిపోయాడు. ఆ రోజు రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. ఆడ కూర్చొని చెట్టు మీద 2 గంటలకు వచ్చి 1 గంటన్నరకు వచ్చి మేము దింపినాం కిందికి. మేము కూడా ఫోన్ చేసాం. మా ఫోన్లు కూడా చెప్తాడు ఏమన్నా అయిపోతే 1 మీద వస్తుంది. లాస్ట్ వీడియో మాతోనే ఉంది. మేమే మా వాళ్ళే వేసి చేయలు. ఏమొస్తుంది? నీకు ఫోన్ చేయమంటుండే ఆ రోజు 1 గంటకి నీకు ఫోన్ చేయమంటుండు. ఎట్లా చేయాలి? నీకు నమ్మాలి కదా బ్రో. నువ్వు పిలిచిన చెప్తున్నా. నేనే పిలిచిన. ఇష్టం లేనప్పుడు ఎందుకు? ఇష్టం లేదా? నాకు ఇష్టమే. నాకు ఇష్టం అన్నా. నాకు ఇష్టం కదా. అవన్నీ పిలిపిస్తున్నాం కదా. పిలిపించినాం. ఒక మాట ఇచ్చిన భయ్ ఏమన్నా నేను రేపు మాట్లాడిపిస్తా. నీ ఇష్టం. నీ ప్రేమ ఏంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పుకో. నువ్వు కూడా ఏముంది మాట్లాడుకో. నా దాకా ఇవన్నీ తీసుకురాకు. ఏమన్నా స్టార్ట్ చేయ. అనవసరంగా మా వాళ్ళు ఇల్లు కొట్టుకున్నాడు అవి ఏడుకోవడు నాకు వద్దు. ఇవన్నీ క్లోజ్ చేసామంటున్నా. నువ్వు అంటే ఇష్టం. నేను లవ్ చేద్దామని వస్తున్నాను. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. ఇంట్రెస్ట్ లేకపోతే నేను లవ్ చేస్తాను. నువ్వు చేసుకో. ఈడికి ఎందుకు వస్తున్నావు? మా దగ్గర ఎందుకు వచ్చినావు? నువ్వు ఎక్కడ ఉంటావా? నీ బ్రో మాట్లాడిస్తున్నాను అన్నాడు వచ్చి. చెప్పు నీ బాగా చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం. సరే ఇంకా నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఆల్రెడీ చచ్చిపోతుండు. అది ఎక్కి దుంకుతా అంటుండు, ఇది ఎక్కి దుంకుతా అంటుండు. అయిపోయింది. అలాంటి మందు గిందు అన్ని నేర్చుకుంటూ ఏ బ్యాడ్ అలవాటు ఉన్నా అన్న ఇప్పుడు ఆయనకే ఉన్న. చెట్టుకి నైట్ 2 దాకా అక్కడే ఉన్నాడు. నన్నేం చేయమంటావు? నాకు ఇంట్రెస్ట్ లేకుంటే నేను ఏం చేయాలా? నాకున్నాడు నీతో ఎట్లా రావాలా? ఎట్లా తిరగాలా? నేను
నాకు ఆల్రెడీ ఉన్నారు. ఉన్నప్పుడు నాకు చెప్పాలి కంటెంట్ అన్ని తీసుకొచ్చి చెప్పాలంటే content కోసం నేను చెప్తా బ్రో, నాకు అర్థమైంది మీరు ఏమంటారు. నాకు ఇంకో నువ్వు కంటెంట్ కోసం తెచ్చినావు, ఆడ నువ్వేమన్నావు ఈ నేర్పిద్దామని చెప్పి తీసుకొచ్చినావు నన్ను. ఆడ ఇంకేం అర్థమైంది, నిజంగానే వీళ్ళకి లవ్ ఏం లేదు, వీళ్ళకి ఏం కాదు, కంటెంటే కదా, ఇది యాక్టింగ్ కదా అని చెప్పి చేసిండు. ఇప్పుడు ఇక్కడ తప్పు ఆంది కాదు. నువ్వు ఏం తెలుసా, నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావు అది కరెక్ట్ చెప్పలేదు, వీటి దాకా వచ్చింది అది. నాకు ఇంకొకసారి ఇవన్నీ రావద్దు, నువ్వేం షార్ట్ చేస్తావు, ఏం మాట్లాడుతావు మాట్లాడుకో, నన్ను వెళ్ళిపోమంటే వీడికని మేము వెళ్ళిపోతాం, తప్పు మాదని చెప్పు మేము వెళ్ళిపోతాం. అనవసరంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటారు ఒక్కొని చేసి కొట్టిరని. కొట్టిపిచ్చింది ఎవరు, పిలిపించింది ఎవరు చెప్పాలి కదా. ఒక మాట పిలిచినావు కదా, నువ్వు మాట్లాడు ఇప్పుడు, నాకు తెలియదు బ్రో. నువ్వే మాట్లాడేస్తున్నావు, పిలుస్తాను అది ఇది అని అన్నావు, రాత్రి పిలిపించావు, పిలిపించినా కదా ఎలా మాట్లాడుతావు బ్రో, నువ్వు వెళ్ళిపో. మొత్తం మాట్లాడుతాను నువ్వు ఇందాక మొన్నగడ ఇలా ఎత్తి ఇలా దించేస్తున్నా అది ఇది అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి బ్రో, ఇదే చేస్తా బ్రో, పైకి వస్తున్నావు ఎందుకు పెద్దగా అవుతుంది బ్రో, మాట్లాడితే వెళ్ళిపోతామన్న పక్కకి మాట్లాడినాను. అందుకే చెట్టు మీద ఉంటాను, అటు వెళ్ళిపోండి, చెట్టు మీద ఉంటాను. అమ్మాయిలు నమ్మరు, నేను అందుకే చెట్టు దిగని అంటాను బ్రో. నువ్వు దిగలే అన్నా, నువ్వు కాడ ఆ రోజే అర్థమైపోయింది అన్న. కోసం రేపటి దినం చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీకోసం చచ్చిపోతే అంటే నీకోసం చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? క్లియర్ కట్ నేను కంటెంట్ కోసం అని చెప్తే ఆయన అట్లా లవ్ చేస్తే అన్నీ అమ్మాయి ఎలా చాట్ చేసింది తెలుసా, ఫస్ట్ అది ఉన్నట్టు లవ్ లాగా చాట్ చేసింది ఫస్ట్, తర్వాత ఏంచో వీడియో ఉంది మామూలు లవ్ లాగా రా అనేసాను. చాట్ చేసిన చూపిను నువ్వు చేసావు బట్టి నేను వచ్చాను. నువ్వే అదే చెప్పావు నాకు అదే చాట్ చేసావు, ఫోన్ లో అదే మాట్లాడు. కంటెంట్ అని చెప్పి తీసుకొస్తా. కంటెంట్ అని చెప్పలేదు, నాకు కంటెంట్ అని చెప్పలేదు. మరి కంటెంట్ అన్నట్టు అనుకుంటుంది బ్రో. నువ్వెళ్ళి బ్రో మధ్యలోకి వస్తున్నావు, నువ్వెందుకు వస్తున్నావు? నేను పిచ్చోన్నట్టు, నేను పిచ్చోన్నా చెట్టు మీద ప్రూఫ్ చెప్పి నేను చాట్ చేసి చూపి. నీ ఫోన్ తేలేదు, నా ఫోన్ ఎరగ కొట్టుకున్నాను, అది ఫోన్ నాది కదా. లాగిన్ చేయవేరే దాని నుంచి వాట్సాప్ అలాగవుతుంది. నా ఫోన్ ఇరిగిపోయింది బ్రో, నా ఫోన్ లో మరి మీ వాడు ఎందుకు మధ్యలో ఏంది చెప్పు ఇప్పుడు. నువ్వు ఇప్పుడు మెసేజ్ ఏడ్ చేసావు, ఫస్ట్ మామూలుగా నేను చేసావు, మామూలు మాట్లాడు, తర్వాత యాక్టింగ్ అనలేదు ఫస్ట్. అన్నా 100 రూపాయలు ఇస్తానని చేస్తానని అనలేదనా, అమ్మాయి ముందు చాట్ చేసిన తర్వాత నేను అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు ఇంకో రేపు ఏమైతే తెలుసా, మేము లేకపోయినా ఇల్లు పర్సనల్ గా పెట్టుకొని కొట్టుకుంటారన్నా. నేను అదే అంటున్నా, నువ్వు ఇప్పుడు మీదికి వస్తుండు. ఈమె ఇంకో ఒక మనిషిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎవరు ఏంది ఎట్లా కమ్యూనికేట్ చేయాలని అది చేయాలి. ఇప్పుడు అనవసరంగా మేము మొన్న మాల్ చేసినందుకు మేము బ్యాడ్ అయిపోయినాం. పిలిపించింది నువ్వు, అంత మంచిది నీది, మాటలు పట్టదు. మనోడే చేతుండే చేయలేసుకున్నారు మీరు ముగ్గురు, వీళ్ళు ముగ్గురు ఆపాడు బ్రో, ఆపాడు. నేను ఒక్కడిని వచ్చినా నా మీ దగ్గరికి, మీరు 5 మంది ఉన్నారు. ఇంకో నువ్వు చెప్పినావు ఈ పిల్ల పిలిచింది, నన్ను పిలిచింది, నేను ఏడిపిస్తున్నా అన్నది. ఏరా మీరు చేయలేరా? అదే చేస్తాం బాయ్ మేము, అంతే. ఇంకోటి అందరం కలిసి చేయలేదు. వేదాల్లో అమ్మాయి పిలిచింది, లవ్ అది ఇది అన్నది, నేను వచ్చాను. లవ్ అని చెప్తే వచ్చిందా? ఏం చెప్పాలి అలాగే చెప్తే వచ్చాను బ్రో. పిలిచి
మాట్లాడదాం రా అని చెప్పిన అంతే. అలాగే మాట్లాడు, మరి వీళ్ళందరూ చేసి నార్మల్ గా మాట్లాడితే మనం మాట్లాడదాం అంటే ఏంటి? ఏమే నార్మల్ గా మాట్లాడి ఉంటది ఈడేదో అనుకుంటాడు ఫీల్ అయిపోతాడు. నార్మల్ గా అయితే నేను అందుకు వస్తున్నాను ఒక అబ్బాయి నువ్వు 100 రూపాయల ఆర్టిస్ట్ లేవు సైకోగా ఉన్నావు నువ్వు మొత్తం. 100 రూపాయలు కాదు నాకు నచ్చింది బట్టి నేను అట్లా ఉన్నాను ఏం నచ్చింది నీకు? అమ్మాయిని లవ్ చేస్తున్నాను. కనిపించిన వాళ్ళందరూ నువ్వు చేస్తావా? కనిపించిన వాళ్ళు అందరినీ లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి నాకు నచ్చింది మైండ్ వెళ్ళింది. చేస్తా చెప్పు ఏం నచ్చింది? దేనికి నచ్చింది? ఎందుకు నచ్చిందన్నా? అరే నేను కంటెంట్ కి పిలిచింది. దేనికి నచ్చింది నీకు చెప్పు. ఇంకొకటి చెప్పాలా? నా మీద జెలస్, నేను జెలస్ కావాలని నేను పిలిచింది అంతే. అర్థమవుతుందా భయ్ నీకు? అది కాదు బ్రో, జనం కావాలని పిలిచింది, ఆయన రియాక్ట్ అయిపోయింది కదా. అయితే ఏం చేయాలి ఇప్పుడు? నేను వదిలేసి వాళ్ళ మంచితనం బాగుంది. అమ్మాయి మంచితనం బాగుంది. ఏం ముందు చేస్తే మెసేజ్ ఏం చేయాలి చెప్పురా? అమ్మాయి మంచితనం బాగుంది. ఏం మంచిదా చెప్పు. కొట్టింది కదా నిన్న రూమ్ లో ఎంత కొట్టింది? కొట్టింది బ్రో. అమ్మాయి గురించి ఏదైనా చేసుకుంటాను, ఇంకేం ఏదైనా చేసుకుంటాను, కోసుకుంటాను. అరే ఏం పిచ్చోడు అయిపోయిండు. ఏమని చేసుకున్నా అనుకో, నీ మీద కాదు ఇక్కడ మా మీద వస్తుంది. మేము కొట్టినందుకు చేసినామంటారు. మాతో తిరిగి మమ్మల్ని కూడా వేస్తారు లోపల. బెస్ట్ ఒక పని చేసాను అన్నా మీరు అయిపోతున్నా. అన్నాను పిలిస్తే చచ్చిపోతాను ఇక్కడే డ్యూకి. వచ్చినప్పుడల్లా కొంచెం పిచ్చా నీకు బ్లాక్ మెయిల్ దేనికన్నా? నేను చచ్చిపోతానా? అన్న అంటే చచ్చిపోతాను. ఏమి తప్పు చేసానే ఇంత ఎడిపోతున్నావు అన్న నువ్వు? అన్న పంపి అన్న ఖుషి మాట్లాడు ఖుషి ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేయి. నాకు నచ్చలేదు ఏదో ఒకటి చెప్పు. నేనే చంపేస్తాను. మంచిగా మాట్లాడుకొని ఏంటో మంచిగా బ్రో. దేని చంపేద్దాం బే? చంపేస్తాను అన్న వేటి. నేను అన్ననే ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ కూర్చుంటానే, ఎక్కడ కూర్చుంటానే. ఇప్పుడు ఏం చేస్తావే? అన్న నీకు ఇంట్లో ఉన్నారా? లేరు. అలా మమ్మ ఒక కూడా పట్టించుకోదు. ఇంకో నువ్వు చేసేది కొంచెం వేరేలాగా ఉంది. నేనేమంటున్నా, నేను మీ ఇంట్లోతో మాట్లాడు. మీ ఇంట్లో చెప్పే దమ్ము ఉందా నీకు ఈమె గురించి? చెప్పే దమ్ము ఉంది బ్రో. ఉందా? చేసుకుంటావా? చేసుకుంటాను. ఒక్క నిమిషం ఆగు. మీ ఇంట్లో మీ మమ్మీని తీసుకురా. పిల్లకి ఇష్టం లేదంట. ఎట్లా చేస్తావు? చేతులు కట్టేసి చేసుకుంటావా? చెప్పు. నువ్వు చెప్పనా? పిల్లకి ఇష్టం లేదు, చేతులు కట్టేసి చేసుకుంటారా? చెప్పు ఇప్పుడు చెప్పు. మీరే ఒక 4 కొట్టి సరే చూడరా భయ్ ఆమె వేరే ఉంది అని చెప్పి మీరు కూడా కొట్లా ఊరికొచ్చేసి ఏం మాట్లాడాలి? తప్పు ఉంటేనే కదా కొట్టింది. అమ్మాయి పిలిచినప్పుడు ఏంటన్నారు మరి? అప్పుడే లోపలికి వచ్చినప్పుడు అమ్మాయి మెసేజ్ చేసింది ఇక్కడికి అమ్మ నీ సీక్రెట్ గా, మరి కొట్టించింది. నేను అప్పుడు ఏమని అన్నానా? నువ్వు మెసేజ్ చేయలే మనోనికి? చేసినావు కదా నార్మల్ గా. అంటే ఎట్లా? నార్మల్ గా ఫ్రెండ్ లాగా మాట్లాడినా నేను. ఫ్రెండ్ లాగా? ఫ్రెండ్ లాగా కాదు బ్రో. నేను ఫ్రెండ్ లాగా అయితే నేను పిచ్చోని అవుతాను బ్రో. అమ్మాయి గురించి చెప్పు. నీ ఫ్రెండ్ లో చాట్ చేస్తా, నీ పిచ్చోళ్ళు కన్వర్సేషన్ గుర్తుండే చెప్పు. ఏం చెప్పినా? ఏం మాట్లాడాలి చెప్పరా? అన్నా అన్న ఇది అయ్యేటట్లేదు, తెగేటట్లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి అన్న. ఏమన్నా అయిపోతే ఏందన్నా? అన్న ఇడు రేపటి రోజు మేడన్నా పోతుంటే మనం ఏంది చేసేసగా ఆడేమని చేసుకునేటట్టు ఈమె గురించి ఆడ కూడా చచ్చిపోతేట్టున్నా. అయినా ఏం చేసినా మనం మీద వస్తుందన్నా. నువ్వు ఒక మనిషిని కంటెంట్ లని తెచ్చినప్పుడు వాళ్ళు ఏంది అవన్నీ చూసుకోవా? తెచ్చేస్తావా డైరెక్ట్? నాకేం తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటుందని. మీరు ఉంటారు, రేపు పోతారు. 24 గంటలు మేమే ఉంటాం కదా. చచ్చిపోతాను గురు. చచ్చిపోతా అంటూనే మనం పెరిగిపోతా అన్న. ఇంకో తప్పు చేసింది ఎవరన్నా? అరే షో చేయకీడు వచ్చి అర్థమవుతుందా? ఏమన్నా వేసుకుంటాం ఇంటికాడ పోయి చేసుకో. ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు. మళ్ళీ మీకు తెలిసిందే ఇప్పుడు ఇష్టం లేదు ఈమెకి. మరి మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు తప్పు ఉంది? వాళ్ళే తప్పు ఉంది కదా. ఎవరు తప్పు ఉంది? ఫస్ట్ అన్నారు కదా. మీకు ఆ రోజు చెప్పిన ఈమె మాటిని వచ్చిర్రు, ఇప్పుడు ఇరికిర్రు. మీతో నేను కూడా ఇరికిన. ఆడ చచ్చిపోయినా అనుకో, మనం కొట్టినందుకు చచ్చిపోయినా అంటారు. అనరా?
అంటారు. అనారా అనారా కాదన్నా ఇప్పుడు ఎవరైనా పిలిచోపో మా ఇప్పుడు ఆమె అవురా బయ్ ఆమె పిలిచింది ఇప్పుడు ఏమైనా అయింది వస్తుంది ఆమె మొన్న 2 గంటలకు చెట్టు మీదకి దింపినాం మేము ఈ ముందా ఎక్కి ఆడి చెట్టు ఓన్ వాళ్ళు ఎక్కిండు ఓన్ గురించి ఎక్కిండు నేను అడిగాను రాత్రి ఏమంటాడు ఖుషికి ఫోన్ చేయి ఖుషికి ఫోన్ చేయి అంటు నేను ఏమన్నా దిగురా బయ్ నేను రేపు పొద్దున మాట్లాడిపోయినా ఎక్కింది ఈమె గురించి చేసిందంతా ఈమె గురించి రాత్రి ఉందా ఉండరు మనమే లాస్ట్కి చావాలా ఏమంటావు తెలుసా నువ్వు ఇప్పుడు ఇది ఎంత స్టార్ట్ అయింది కదా నువ్వు తీసుకొచ్చినావు కదా ఎండి చేసి నేను ఏం మాట్లాడా వీడు చచ్చిపోతా అంటుండు చచ్చిపోతే మా మీద వస్తుంది నీ మీద వస్తుంది ఇలా దోస్తుల మీద కూడా వస్తుంది ఆడు సైకోలా ఉంది ఆడు అని చూస్తుంటేనే అది అయిపోతుంది ఈయనకేమైనా ఇప్పుడు మా అందరి మీదకి వస్తుంది అందరి మీద కాదన్నా మా మీద కూడా వస్తుంది నీ మీద మీరు ఈ రోజు ఉంటారు రేపు పోతారు అన్న. తర్వాత మేము 24 గంటలు 24 గంటలు ఉంటారు బ్రో నేను ఏమంటున్నా చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా అంటే అంత నన్ను పిలిచి మరి ఏం చేయాలా ఆయన ఎందుకు explain చేస్తుండు? నచ్చలే కదా ఉండాలి కదా నీకు ఉండాలి. నేను లవ్ చేస్తున్నా మెసేజ్ చేయలే కదా ఏం కావాలి నా కిసిని వెళ్ళి చేసుకోలేనా నువ్వు పెళ్ళి అన్న డైరెక్ట్ లవ్ గేమ్ లేదు డైరెక్ట్ పెళ్ళు మరి ఇలాగ అవుతుంది మరి ఏంటి మరి ఎలాగ అవుతున్నారు ఇలా మరి ట్రాన్స్లేటర్ రా ఆయన ప్రాబ్లం ఏందయ్యా నీకు ఏం కావాలి అసలు నీకు కావాలి కిసి నాకు నువ్వు వద్దు నాకు నువ్వే కావాలి అని కావాలి నువ్వు ఫీలింగ్ నాకు నువ్వు వద్దు కదా నాకు పిలిచావు మసాజ్ చేసావు ఒకప్పుడు ఎలా ఉండేవన్నీ ఇప్పుడు ఎలా చేసేస్తున్నా రోడ్డు మీద పడుకున్నట్టు చేసినట్టు చేసేస్తున్నా ఖాళీ కంటెంట్ కి పిలిచినా కంటెంట్ వీడియో ఫస్ట్ కాకుండా చాట్ చేసినప్పుడు లేట్ చేసావు ముందు నుంచే తెలుసా నీకు? ఏం కాదన్నా రీసెంట్ గానే 3 years నువ్వే దిగి జరే మంచి వాడు ఎంటలేదు కాదు వాడు ఎన్ని టైప్ చచ్చిపోతున్నా బ్రో అన్నా మీరు ఇటు అన్నారు నేను అమ్మాయి లవ్ చేసిన వరకు నేను చచ్చిపోతాను బ్రో డాబా కానీ అమ్మాయి చేస్తాను నేను వరకు నేను తిరుగుతూ ఉంటాను నేను చచ్చినా చెయ్యా నేను చచ్చిపోతా చెయ్యా ఏం చేస్తావు అన్నా నేను దూరేస్తున్నాను ఇప్పుడు ఇంకా అరే అన్న ఈడికి వచ్చి దూకుడేమన్నా మీ ఇంటికాడ బిల్డింగ్ లేవా ఎక్కడైనా దూకేస్తాను నేను ఇంట్లో ఓ దుంకుతాడంట పెళ్ళి అంట చెప్పు ఏదో తీసుకొచ్చినావు తీసుకొచ్చిండు కదా వీడియో నడుస్తున్నాడు ఇప్పుడు ఏమైనా ఆయనకి మన పైన వస్తుంది నేను నీకు ఏం చెప్తున్నా అందుకనే ఇంకో రేపటి రోజు నాకు తప్పు రావద్దని ఒక వీడియో ఆడ ఫోన్ పిలిచావు వచ్చావు నువ్వు కాల్ చేసావు మాట్లాడదాం అని అన్నావు నిన్న చెట్టు దించినప్పుడు ఏంటన్నా నీకే మాట్లాడిస్తా అన్న తీసుకొచ్చిన మాట్లాడన్నా నువ్వే నువ్వు ఒప్పుకోకపోతే నేను చెట్టు ఏదైనా చచ్చిపోతాను పట్టుకోరా నాయన మాట్లాడాలి కదా అమ్మలేదా అమ్మ కోసం చావురా అమ్మ కోసం గురించి నేను బతుకుతాను బ్రో మరి అమ్మాయి ఇప్పుడు నాకు వచ్చిన మైండ్ లో మా అమ్మలాగా చూసాను అరే అమ్మాయి చాలా దూరం వెళ్తుంది అమ్మలాగా చూసినా అంటుండే మరి నాకు తెలియదు ఇప్పుడు నీకు ఖుషి కావాలా ఇప్పుడు చచ్చిపోమంటే చచ్చిపోతున్నా మరి తర్వాత అన్నా దాని తర్వాత అంటే ఏటో నన్ను చచ్చిపోమంది అమ్మాయి నేను చచ్చిపోతున్నాను అంతే మళ్ళీ మీ అమ్మని ఎవరు చూసుకుంటారు గురించి ఆడికి అవసరం లేదు విన్నావా అమ్మలాగా అనుకున్నా అమ్మాయి అయితే చచ్చిపోతా అంతే ఏం మాట్లాడుతావు ఆ మాటకి ఏం మాట్లాడతావు రవి వాళ్ళ మమ్మీని ఎలా తిడతాడు వాళ్ళ మమ్మీని ఫుల్ సైకోడు మమ్మీనే కొడతా అంటే నిన్ను చంపేస్తాడు నేను పోతున్నాను ఇప్పుడు మరి అట్లనే చేసిన సిచ్యువేషన్ వాడు వచ్చేదాకా వదలడు వడ్లాడు చచ్చిపోతాడు చచ్చిపోయాడు అనుకో నీ కెరియర్ ఖరాబు నా కెరియర్ ఖరాబు ఆమె ఎవరి మాట ఇంటలే నీ మాట మీరు అందరూ వెళ్ళిపోండి రా నేనైతే ఏది చేసుకుంటా నాకు చేసుకుంటా ఇంటికి వెళ్ళండి చెయ్యంది కాస్తున్నారు బ్రో అరే 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 బ్రో బ్రో చెయ్యి పట్టుకోక చెయ్యి పెట్టుకోక బ్రో నిమిషం ఆగానా అరే మాట్లాడుతుండ్రా మాట్లాడడానికి వచ్చిండు మాట్లాడుకోండి దూరంగా మాట్లాడుకోండి బ్రో అరే వాళ్ళు లవర్స్ రా బై నీకేమైంది అరే నీకేమైతుంది బై నీకేమైంది అమ్మాయికి బాగా అమ్మాయికి
చెయ్యి ఒకలే ఎందుకు ఆగు ఆగు చెయ్యి ఒకలే ఏమంటారు కదా అనబట్టి ఎవరు నా పోరి ఆవిడ పట్టుకుంటారు బా. నీకు చెప్పిందా ఇప్పుడే చెప్పింది నేను ఒక నిమిషం ఆగు ఏంటి బ్రో ఒకరితో ఒకరు బ్రో నువ్వు తీ చేయిదే బ్రో చేయిదే చేయిదే ఒక్క నిమిషం. అది నా పిల్లరా. అరే ఆమె పట్టుకుందిరా బే బ్రో చెయ్యి బ్రో చేయిదే నరికేస్తాను చెయ్య నరికేస్తాను బ్రో తీ బ్రో చెయ్య నరికేస్తాను చెయ్య సైకో మాట్లాడుతున్నాడా? అరే వదిలే చేయి వదిలే. అరే మాట్లాడుతున్నా ఒక 2 నిమిషాలు మాట్లాడు. అరే ఎందులో అంత లొల్లి? అరే ఏందన్నా చెయ్యి పట్టుకుంటే ఇంత చేస్తుండు. నేను సైకో మెంటలో వచ్చేస్తుంది నేను ఆమెకు చెప్తున్నాను ఇంటుండా సరే అరే నీకోసమే కదా ఆగు నీకోసం చెప్తున్నా కదా. ఆగు నీకోసం చెప్తున్నా. ఉండు బ్రో ఉండు బ్రో నీకోసం చెప్తున్నాడు ఆగు చెప్తున్నా వస్తాడు అది పట్టుకోలేదు కదా చూడు పట్టుకుంటా మరి ఉండు సరే ఉండు. మాట్లాడనా నేను ఇంకో నా సైడ్కి నీకు ఏం హెల్ప్ చేయాలో నేను చేస్తున్నా చెప్పు ఆ మాట చెప్పి మాట్లాడు తాగకు ఆ సిగరెట్ అవన్నీ మానేసి స్టాప్ చేసుకోకు. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? యాక్సెప్ట్ కాదు ముందు చూద్దామని చెప్తున్నాను నేను. చూద్దామని చెప్తున్నా తర్వాత బ్రో తర్వాత మాట మారిస్తే మళ్ళీ ఏ అమ్మాయి అయినా డైరెక్ట్ చేయదు బాయ్. చాలా మందిని చూసాను మా వాళ్ళ దాంట్లో అమ్మాయిలు చూసాను. ఏంది నువ్వు కత్తి పెట్టుకుంటే చేయాలా నిన్ను చూస్తా అన్నది కదా పిల్ల చూద్దాం అన్నది కదా. ఇప్పుడు చూస్తా అని అమ్మాయిల మాటలు నేను నమ్మను బ్రో. మరి వంది నమ్ముతూ అన్నావు కదా అంటున్నావు కదా తర్వాత ఏం చేయి ఒప్పుకోపోతే ఏం చేస్తావు? ఇంత మంది ఉన్నాం కదా మీ అమ్మ అన్నావు కదా మరి అమ్మాయి మాట మాట అది చేయంటున్నావు. తర్వాత ఒప్పించుకుంటారు ఇప్పుడు వెళ్ళిపోతాం మా ఫ్రెండ్స్ తీసుకొని తర్వాత ఏంటంటారు లేదు వీడియో నడుస్తుంది కదా నా వీడియో ప్రూఫ్ ఉంది కదా నా చూస్తా అని చెప్తున్నా కదా. వీడియో అరే క్లోజ్ చేసి చూస్తా అని చెప్తున్నా కదా. సరే చూస్తావా మాట అంటే మాట మాట అంటే మాట వీడియో ఉంది కదా. వీడియో ప్రూఫ్ ఉంది కదా అన్న సరే కానీ అన్న తీసుకెళ్తాను నేను. నువ్వు ముందు వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్న, నువ్వు వెళ్ళిపో నీకు దండం పెడతా. వెళ్ళిపోయినా బుజ్జి కన్నా బాయ్. ఇక్కడ పెట్టు ఇప్పుడు నిజంగా చూస్తామని చెప్పించు చెప్పించా నాడు కూడా నాకు చచ్చిపోతాడు రాత్రి అంతా కూర్చుంటాడు మన 2 గంటల వరకు కూర్చుంటాడు ఆడ. ఒప్పుకుంటుందా తర్వాత నువ్వు ఏం చేస్తావు ఎట్లా చేస్తావు మరి ఇప్పుడు ఆయన ఎట్లా క్లోజ్ చేస్తావు మరి ఏంది అన్నా నువ్వే ఏదో ఒకటి చెయ్యనా నీకు దండం ఏం పెడతా. చేసి- పోయి. వినలేదా? ఇదిగో ఏదో ఒకటి చేసి ఇరికింది మధ్యలో ఏం చేయలేం వడ్లేలేం కదా మనమైతే మధ్యలో నువ్వు చూడనేదన్నా ప్లీజ్ అన్న మంచిగా అందుకే నేను ఏమన్నా అంటే ఇంకొక అమ్మాయిని చూడు నువ్వే చూసానికి ఏదో ఒకటి చేసి అని ఆమె మీద ఫీలింగ్స్ వచ్చేలా చేద్దాం అన్న ఏమంటావు అన్న అన్న నువ్వు చేసి ఇంకో అన్న వీడియో ప్రూఫ్ పెట్టుకుందాం లేకపోతే ఆడేమని చేసుకుందాం అనుకో మనం ఇద్దరు అదే నువ్వు సైడ్ అయిపోవాలంటే నువ్వు చూడు ఆమె చేయలేదు మరి నేనేం చేయలేను నీకు అటు ఆమె నా చెయ్యి పట్టుకుని నరికేస్తా అంటున్నాను అన్న చెయ్యి ఆడు ఎంత సైకో ఎట్లయిపోయింది చూడాడు వాడు నీకు ఎక్కడ దొరికింది చెప్పు అసలు అలా అనుకుంటే